హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, ఈరోజు మన కర్రీ ఏందనుకుంటున్నారు? నాటుకోడి కోస మాంసం అండి, పందెం కోడి మాంసం. ఇది చూస్తున్నారు కదా, సరదాగా పందెం పెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే గెలిచిన పుంజు విన్నరు, ఓడిపోయిన పుంజు కోస అంటారనమాట. ఇప్పుడు ఆ కోసనే మనం వండాలి. ఎందుకంటే గెలిచిన పుంజుకి ఓడిపోయిన పుంజుని కూడా వాళ్ళు అవతల వాళ్ళు ఇచ్చేసి మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చుకుని మనం చక్కగా కోస మాంసం తినచ్చు. దాన్ని నీట్గా కాల్చి కడిగిన తర్వాత బయటికి తీసుకెళ్ళి కొట్టించడం జరిగిందండి. కోస కదా, కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకనేసి అది మనం కట్ చేస్తే పీస్ లాగా అయిపోతుంది. అందులో ఏంటంటే కొట్టేటోళ్ళు ఉంటారు కదా, కొట్టేటోళ్ళ దగ్గర తీసుకెళ్ళి కొట్టించడం జరిగింది. మన వ్యూవర్స్ కోసం పెట్టడం జరిగిందండి. ఇది పందెం కోడి అంటుంటారు కదా అందరూ, వాళ్ళ కోసం పందెం కోడి స్పెషల్గా చేయడం జరిగింది. డిష్ చాలా బాగుంటుంది, చూడండి. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండానే పందెం కోడి మాంసం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. యాక్చువల్గా ఇది అదిరిపోతుంది. చూసారు కదా, అంత చక్కగా నరుగుతుంటే అదంతా మెత్తన మాంసం వస్తుంది బాగా మంచిగా. వీటికి అన్ని కాళ్ళు కూడా పడేరండి, ఇవి కాళ్ళు కూడా నరికి పెట్టడం జరుగుతుంది. వీళ్ళు కిస్మిస్, జీడిపప్పు, బాదం లాంటి పెట్టి పోషక అన్నీ పెట్టి మేపుతారనమాట. గోదావరి జిల్లాలో ఎక్కువ జరుగుతుంటాయి పందాలు విని. నాటుకోడి చూసారు కదా, తెచ్చిన తర్వాత పీసులు ఎలా ఉన్నాయో నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత వీటిని ముందు మ్యారినేట్ చేసుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా కొట్టింది అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుందండి, నాటుకోడి కదా. పందెం కోడి, అది కూడా జాతి పుంజ అనమాట. ఇది 4-5 కేజీస్ వస్తుందండి ఒక కోడి. అయితే 4-5 కేజీలు పడుతుంది మాంసం. నార్మల్ నాటుకోడి అయితే 1-2 కేజీలు ఉంటుంది, కానీ పందెం కోడి అనేసరికి 4-5 కేజీలు పడుతుంది. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. స్పైసీగా తినేటోళ్ళు కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు వేస్తున్నాం కదా, మళ్ళీ తర్వాత కర్రీలో కూడా వేయవలసి ఉంటుంది. అది కూడా ఇది చేసుకుని గుర్తించుకొని వేయండి. లైట్గా పసుపు వేయండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అది వేసుకుని మొత్తం మిక్స్ చేయాలండి. దానికి ముక్కలకి అన్నిటికి పట్టేలాగా మంచిగా కలపాలి. అలా గిన్నెలో సాలిడ్గా ముక్కలకి అది కారం మంచిగా పట్టించి ఇది కనీసం ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టాలి మీరు. అప్పుడు ఉప్పు, కారం, మన మసాలా అయితే అల్లం ఏదైతే ఉందో జింజర్ పేస్ట్, అది అంటే నార్మల్ చికెన్లా వండితే అంత ఇది రాదనమాట. ఇది కొంచెం సపరేట్గా వండాలి. కట్టెల పొయ్యి మీద వండాలండి. పందెం కోడి అంటే కట్టెల పొయ్యి, మళ్ళీ స్టవ్ మీద ఉంటే అంత ఇది రాదు, టేస్ట్ ఉండదు. కంపల్సరీగా కట్టెల పొయ్యి మీద వండాలి. పందెం కోడి బయట మీరు ట్రై చేసినా సరే దొరకదు. ఎప్పుడైనా పందాలు అవి జరిగేటప్పుడు మీకు దొరుకుతుంది. అది కోస అంటారనమాట. సరిగా డిష్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీని ముందుగానే మనం ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్, మిర్చి అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేయాలి దానిలో. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కొంచెం డీప్ వచ్చే వరకు వేపాలండి. గ్రేవీ రావాలి కాబట్టి మనకి చక్కగా ఫ్రై చేయాలి. ఆనియన్స్, మిర్చి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ఇది నాటుకోడి వండడానికి అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఫాస్ట్గా అయితే మళ్ళీ గట్టిగా ఉంటుంది అనమాట మాంసం. అందువల్ల మీరు నాటుకోడి అయితేనే దానికి తగిలే మంట కానీ అది కానీ ఇది ఇవ్వడం వల్ల ఆ ముక్క ఉడికి మెత్తదనం వస్తుంది. మీ స్టవ్ మీద ఉండాలంటే గ్యాస్ అంతా అయిపోద్ది, కానీ కర్రీ అయితేనే ఉంటుంది. కళ్ళుప్పు వేయడానికి ట్రై చేయండి. మ్యాక్స్ కర్రీలో బాగుంటుంది సాల్ట్తో పోలిస్తే. ఆనియన్స్లో వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ కూడా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, కలర్ చేంజ్ అవుతున్నాయి. మీరు ఇది మంచిగా ఎంత చక్కగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. ఆనియన్స్, మిర్చి కూడా. సండే స్పెషల్ అనమాట మన వ్యూవర్స్ కోసం. కాకపోతే కోస పందెం కూడా అంటారు, కానీ చాలా కాస్ట్లీ కర్రీ అండి. 10,000 అబోవ్ ఉంటుంది ఒక కోస. కొంచెం కాస్ట్లీ ఉంటుంది అన్నమాట. అయినా సరే దొరకదు బయట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం పీసులకు వేసేటప్పుడు మ్యారినేట్ చేయడానికి కూడా వేసాం కదా, ఎక్కువనే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక 3 స్పూన్స్, అక్కడ ఒక 2 స్పూన్స్ వేసాం మనం.
అది చూసుకుని ఆయిల్లో బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేయాలన్నమాట. కట్టెల పొయ్యి మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా చేసి పందెం కూడా తింటే ఉంటుంది అసలు మామూలుగా ఉండదండి. అసలు లెక్కే వేరు. మీలో ఎవరైనా కోస పందెం కోడి మాంసం తింటే కింద కామెంట్ చేయండి. చూసినా సరే అది కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలన్నీ మనం ముందుగా అవన్నీ వేసేనా ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది. ముక్కలన్నీ వేసి మొత్తం చూసారు కదా అంత చక్కగా కనిపిస్తున్నాయో జ్యూసీగా. ఒక 1 అవర్ వరకు 1 అవర్ పట్టుద్దండి కర్రీ. యాక్చువల్గా నార్మల్గా మనం కట్టెల పొయ్యి మీద వండినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి, అయితే ముక్క గట్టిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి మొత్తం ఆనియన్ అది పట్టేలాగా మిక్స్ చేయాలి పీసులు వేసిన తర్వాత. అంటే మూత అది పెట్టొద్దు, అడుగంటుకుంటుంది మళ్ళీ. కొంతసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచితే దానిలో ఉన్న వాటర్ వస్తుందండి. వాటర్ ఏమి ప్రజెంట్ ఏమి వేయకూడదు. కొంచెం కారం అది చూసుకుని వేసుకోండి అడ్జస్ట్ చేసి. ముందు కూడా వేసాం మనం ముక్కలు బాగా వేసేటప్పుడు. దాన్ని బట్టి కొంచెం కారం, చిటికెడు పసుపు. మనం చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట. మనకు తెలుస్తుంది కదా, ధనియా పొడి, ఫ్రెష్గా ఆడిన ధనియా పొడి, కొరియండర్, ఇది ఒక 2 స్పూన్స్. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కొరియండర్. అది తెలుస్తుంది మనకి తినేటప్పుడు. ధనియా పొడి స్కిప్ చేయొద్దు అసలు నాన్ వెజ్లో. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్. మీ ఏరియాలో జరుగుతుంటాయండి, ఎవరి ఏరియాలో ఉన్న పందాలు కోడి పందాలు జరుగుతుంటాయి కదా, అక్కడ మీరు వెళ్ళి చూస్తే కోస ఇది తెలుస్తుంది. ఎప్పుడైనా ఎక్కువ సంక్రాంతి టైంలో జరుగుతుంటాయి. నార్మల్గా చిన్న చిన్న పండగలప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతుంటాయి అన్నమాట. మీరు ట్రై చేయొచ్చు ఎక్కడున్నా సరే. కోస మాంసం ఒకసారైనా తినాలండి లైఫ్లో. అసలు నాటుకోడి తింటుంటారు కానీ ఈ బ్రాయిలరు, పారం అవి ఇవి అంటారు కానీ కోసాయి. అది కోస తినేటోళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది తినేటప్పుడు. ప్రతి పీస్లో ఆ మీటు మంచి ప్రోటీన్ ఉంటుంది. ఆ మీట్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట తింటుంటే. ఆ బోన్స్ కానీ చాలామంది బోన్స్ ఇష్టపడతారని చెప్పడం మర్చిపోయి. అసలు దీనిలో మెత్తన మాంసం కంటే బోన్స్ చాలా ఇంట్రెస్ట్గా తింటారు చాలామంది. ఎందుకంటే బోన్స్లో ఆ జ్యూసీ తింటుంటే అసలు వచ్చే దానిలో ఫ్లేవర్ కానీ జ్యూసీగా అసలు మామూలుగా ఉండదు. వేరే లెవెల్ ఉంటుంది అసలు. నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. వస్తున్నారు కదా, కట్టెల పొయ్యి మీద పెట్టే చేయాలి. అలా కొంతసేపు ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం చూస్తున్నారు కదా, ఎందుకంటే నార్మల్ కర్రీకి వేసినట్టుగా ఏదో హాఫ్ గ్లాసు వేస్తే సరిపోదు, కొద్దిగా ఎక్కువనే వేయాలి వాటరు. వాటర్ వేసి మూత పెట్టండి కొంతసేపు, ఒక 10 మినిట్స్ మంట పెట్టి మూత పెడితే ఒక బాయిల్ అవుతుంది బాగా. ఒక ½ లీటర్ పైన వాటర్ పడుతుంది. చూడండి వాటర్ పోకలు ఎలా వస్తున్నాయో, స్మెల్ వస్తుందండి.
ఇది వైట్ రైస్లో కానీ చపాతీ కానీ నేనైతే వైట్ రైస్కే రికమెండ్ చేస్తా. బ్రౌన్ రైస్ కానీ దేనిలోకైనా అదిరిపోతుంది. ఇది మసాలా పేస్ట్ అండి. ఇది మన స్పైసెస్ అన్నీ కూడా పేస్ట్ కింద చేసుకున్నాం అనమాట. పేస్ట్ కింద చేసిన పేస్ట్ ఇది. లవంగాలు, చెక్క, ధనియాలు మొత్తం అన్నీ, దాల్చిన చెక్క, గసగసాలు, స్పైసెస్ అన్నీ ఆల్మోస్ట్ స్పైసెస్ అన్నీ పేస్ట్ చేసి లైట్గా జీడిపప్పు అన్నీ పేస్ట్, మిరియాలు, స్పైసెస్ అన్నీ పేస్ట్లా కొంచెం వాటర్ పౌడర్ వేస్తాం కదా, ఇది పేస్ట్ చేసాం అనమాట. దీనికి కొంచెం డీప్ టేస్ట్ కోసం. అది మరీ ఎక్కువ కాకుండా చూసుకుని వేసుకోండి స్పైసెస్ అయితే. మనం ఆల్రెడీ కారం వేసాం, ఇది వేసాం కదా, మిర్చి అన్నీ వేసాం కదా. మసాలా వేసిన తర్వాత మూత పెడితే ఇంకొక 10 minutes అయిపోయిందండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక కుమ్మేయడమే మన లంచ్, సండే లంచ్ స్పెషల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మరిన్ని వీడియోలు వస్తుంటాయి మన దగ్గర నుండి. కొబ్బరి పాలు అండి, లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అనమాట. ఇది మీకు జ్యూస్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్, గ్రేవీ రావడానికి. ఇదే టిప్ అనమాట. లాస్ట్ వరకు చూస్తే కానీ మీకు తెలియదు, ఇది మిస్ అవ్వకూడదు అసలు కొబ్బరి పాలు. దీనివల్ల మొక్క కూడా మెత్తబడుతుంది, గ్రేవీ వస్తుంది, మొక్క మెత్తబడుతుంది. కొబ్బరి పాలు వేసిన తర్వాత లాస్ట్ 5 minutes అనమాట. 5 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అది ముక్కలకు పట్టేస్తుంది. టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. పచ్చి కొబ్బరి మిక్సీలో వేసి పాలు తీసుకుని దాన్ని వేయాలన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఏంటి ఇందాక అయిపోయింది అనుకుంటున్నారా? ఇందాక అవ్వలేదు, ఇప్పుడే అయింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైకు, పక్కన బెల్ ఉంటుంది, అది కూడా కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక కుమ్మేద్దామా లంచ్? మన లంచ్ ఇది. మరి మీ లంచ్ ఏంటి ఈరోజు సండే? మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.